మోడీ చెప్తే కానీ ఈ దేశంలో ఒక అద్భుతం బయటికి రాలేదు. కనీసం బీజేపీ వాళ్ళకు కూడా తెలియదు. నేనే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏదైతే 19 మిలియన్లకు ఆయన ట్వీట్ రీచ్ అయినటువంటి అంశం కల్పకం సాక్షిగా జరిగింది. ఇప్పుడు అందరూ 1 by 1 ట్వీట్లు చేస్తున్నారు, చంద్రబాబు, జగన్ వీళ్ళందరూ కూడా. ఆ ట్వీట్ లో ప్రస్తావించినట్టే కల్పకంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రారంభం కావడం అనేది కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రం కాదు, ఇది రాబోయే శతాబ్ద కాలపు భారత ఇంధన భవిష్యత్తుకు పునాది. భారత అణుపితామహుడు హోమీ జహంగీర్ బాబా కలలు కన్న 3 దశల అణు కార్యక్రమంలో 2వ దశలోకి అధికారికంగా ప్రవేశించినటువంటి. దీని ప్రత్యేకత ఏంటయ్యా అంటే, సాధారణ రియాక్టర్లు ఇంధనానికి కేవలం ఖర్చు చేస్తాయి, కానీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే తను వాడుతున్న దానికంటే ఎక్కువ ఇంధనాన్ని తిరిగి సృష్టించింది. అందుకే దీన్ని బ్రీడర్, ఉత్పత్తి చేసేది అని పిలుస్తాడు. 3 అంచెల వ్యూహంలో థోరియం లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం. భారత్ దగ్గర యురేనియం నిల్వలు తక్కువ, కానీ ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్నాయి. మనం సహజ యురేనియం ఉపయోగించి విద్యుత్తుని తీయడం, దీని ద్వారా వచ్చే వ్యర్థం నుండి ప్లూటోనియం సేకరించడం అనేది మన మొదటి దశ అణు కార్యక్రమం. 2వ దశ ప్రస్తుతం కల్పకంలో జరుగుతుంది. ప్లూటోనియం ని ఇంధనంగా వాడుతూ విద్యుత్ తీయడం. ఈ ప్రక్రియలో థోరియం రియాక్టర్లు వస్తే అది యురేనియం 233గా మారుతుంది. 3వ దశలో ఇట్లా తయారైన యురేనియం 233ని ఉపయోగించి థోరియం ద్వారా అనంతమైన విద్యుత్తుని పొందడం అన్నటువంటి ఇంకోటి. దీనివల్ల భారతదేశానికి వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, యురేనియం కోసం మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన తీర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, కేరళ పుష్కలంగా ఉన్న థోరియం మనకు అక్షయ పాత్ర అవుతుంది. ఎక్కువ శక్తి ఉంటుంది దీంట్లో. ఈ టెక్నాలజీలో అణు వ్యర్థాలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా ఒక రియాక్టర్ వదిలిన వ్యర్థం మరో రియాక్టర్ ఇంధనంగా మారుతుంది. బొగ్గు వాడకం తగ్గడం వల్ల గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుంది. రియాక్టర్ భారత్ సొంతగా డిజైన్ చేసి నిర్మించింది. రష్యా తర్వాత ఈ సాంకేతికత కలిగినటువంటి 2వ దేశం మనం మాత్రమే. రష్యా వాడు కూడా మనకే హెల్ప్ చేయలేదు ఈ విషయంలో. మనంతా మనం సాధించాం. అలాగే చౌకైన నిరంతర విద్యుత్తు రావడం మూలంగా కరెంట్ ఛార్జీలు భారీగా తగ్గితే ఆటోమేటిక్ ఇండస్ట్రియల్ గ్రోత్ సాధ్యమవుతుంది.